హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదండి, ఈరోజు మనం ఆదినారాయణ గారి ఇంటికి వచ్చామండి. ఆదినారాయణ మాస్టారు ఆయనకి 7.2 హోమ్ థియేటర్ సెటప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు 7.1 7.2 అనగానే ఆస్ట్రా రిమోట్ కిట్ యూజ్ చేస్తాము. ఇది వెర్షన్ 7 ఆస్ట్రా రిమోట్ కిట్. ఎందుకంటే మా ఇంట్లో ఇదే వాడుతున్నాను. వెర్షన్ 7తోని చాలా డెమో సెట్లు ఇచ్చాను. సార్ ఏమన్నారంటే నాకు వెర్షన్ 7తోనే చేసి ఇచ్చేయండి, మీ ఇంట్లో సెట్ చూసాక నాకు చాలా బాగా నచ్చింది, సో నాకు ఈ విధంగా కావాలన్నారు. ఆయన కోసం మొత్తము టోటల్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే ఫ్రంట్ వచ్చినప్పటికీ మన కిషోర్ రెడ్డి గారి కోసం టవర్లో డిజైన్ చేశానని చెప్పాను చూడండి, బిఫోర్ వీడియోస్లో నేను చెప్పాను. ఆయన సెట్ కూడా వెళ్తుంది, దాని మీద కూడా వీడియో నేను చేస్తాను. ఇది 33 ఇంచ్ టవర్ అండి. ఇది ఇందులోని జిప్ కంపెనీ ఓఫరు, జిప్ కంపెనీ ఫుల్ రేంజ్, అదేవిధంగా మ్యాగ్నెట్ ట్వేటర్, ఆడియోక్స్ ట్వేటర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది చక్కగా మనకి ఏమైనా బెంచ్ మీద గట్రా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. సో అంటే చాలా చిన్న టవర్ అని చెప్పొచ్చు. 32-33 ఇంచుల టవర్ ఇది. ఇది ఒక లెఫ్ట్ ఒక టవర్, రైట్ ఒక టవర్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు కెమెరాలోని మీకు బాబీ గారు కనిపిస్తున్నారు. మన స్పీకర్ ప్యాకేజ్ మొత్తం డిజైన్ అంతా ఆయనే చేస్తారు. ఈ టవర్లు, సబ్ వూఫర్ అంతా మేకింగ్ అయితే ఆయనే చేశారు. మరి మ్యాస్టర్ కెమెరా బ్యాక్ సైడ్గా ఉన్నారు, నేను కెమెరా ముందుకు రానని చెప్పేసి అన్నారు. మరి ఆయనకైతే నేను చూపించట్లేదు, బట్ ఆయన యొక్క రివ్యూ అడుగుతాను. అది జస్ట్ ఇక్కడ రికార్డ్ అవుతుంది, మీరు విందురా. అదేవిధంగా సెట్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో ఆడియో టెస్టింగ్ అయితే చూపిస్తానండి, ఏ విధంగా సౌండ్ వస్తుంది ఏంటి అనేది. అయితే మన 7.2 మొత్తం ప్యాకేజ్ అంటే 2 టవర్లు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సబ్బులు అయితే మంచిగా అనేది తీసుకోవడం జరిగిందండి. మీకు ఓవరాల్గా స్పీకర్ ప్యాకేజ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు. ఒకసారి స్పీకర్లు ఎలా ఉన్నాయి, టవర్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. ఐ మీన్ క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూద్దురా. చూసారు కదండి, ఈ విధంగా క్యాప్ ఓపెన్ చేస్తే ఆడియోక్స్ ట్వేటర్ తీసుకున్నాము. ప్రతి బాక్స్లో కూడా మనము క్రాస్ ఓవర్లు అయితే యూజ్ అయితే చేయడం జరిగిందండి. ఆయన బడ్జెట్ విషయంలో ఎక్కడ లోపించలేదు. బడ్జెట్ ఎంతైనా పర్లేదండి, నాకు ప్రాపర్ క్వాలిటీ రావాలని చెప్పేసి అన్నారు ఆయన కోసం అన్ని బాక్సుల్లో కూడా క్రాస్ ఓవర్, ఇందులో 3-వే క్రాస్ ఓవర్ యూజ్ చేసాము, మిగతా బాక్సుల్లో 2-వే క్రాస్ ఓవర్ యూజ్ చేసాము. మరి సబ్ ఓవర్ క్రాస్ ఓవర్ రావట్లేదు కాబట్టి సబ్ క్రాస్ ఓవర్లు అయితే యూజ్ అయితే చేయలేదండి. క్రాస్ ఓవర్లు వచ్చినప్పటికీ జిప్ కంపెనీ క్రాస్ ఓవర్లు అయితే యూజ్ అయితే చేయడం జరిగింది. ఇక ట్వేటర్ ఆడియోక్స్, ఫుల్ రేంజ్, జిప్ కంపెనీ ఊఫరు, ఈ విధంగా మనకి ఫ్రంట్ టవర్ అయితే ఉంది. మిగిలిన స్పీకర్లు కూడా సేమ్ కాంబినేషన్లో యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఒకసారి మన ఆదినారాయణ మాస్టర్ రివ్యూ చూద్దాము. ఆదినారాయణ గారు, ఇప్పుడు సెట్ అయితే మీకు ఇచ్చాను, ఇచ్చి ఎన్ని రోజులు అయిందండి? 1 మంత్ అవుతుంది. వారం రోజు వాడుతున్నారు, ఎలా ఉందండి? ఓకే కదా? 7.2 ఆస్ట్రా అనేది ద బెస్ట్ క్వాలిటీ. వినాలనుకున్న డబ్బులు పోయినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఎంత ఎంజాయ్ చేయాలంటే ఆస్ట్రా తీసుకోవాల్సిందే. అంటే మీరు ఏవిఆర్ తీసుకుందామని ఆలోచన అనుకుని నా దగ్గరికి వచ్చారు, కానీ దీన్ని ఇట్లా తీసుకుంటే ఏవిఆర్ వేస్ట్. ఏవిఆర్ బాగాలేదు, ఇది బాగుంది అంటారు. అది తక్కువ బడ్జెట్ లో ఎక్కువగా రిచ్ గా వచ్చే సౌండ్ చాలా బాగుంది. ఒక థియేటర్కి వెళ్ళేటువంటి ఫీలింగ్ మనకు. మనకి ఇప్పుడు సార్ రూమ్ అయితే చిన్న రూమేనండి. యాక్చువల్ ఆయన ప్లాన్ ఏంటంటే పైన మేడ మీద ఒక థియేటరు, ఒక ప్రొజెక్ట్ అన్ని పెట్టేసి ప్లాన్ ఉంది. అందుకోసం 7.2 డైరెక్ట్ బడ్జెట్ పెట్టి చేంజ్ చేశారు ఆయన. సో ఇదైతే ది బెస్ట్ సెట్ అని చెప్పొచ్చు. ఒకసారి ప్లే చేద్దామండి. 4K బాక్స్ కనెక్ట్ చేస్తామంటే 4K బాక్స్ ప్లే అవుతుంది. ఇప్పుడు ఈగా సినిమా అయితే ప్లే అవుతుందండి. ఒకవేళ కాపీరైట్ ఏమైనా పడితే ఇది మ్యూట్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఇదే వీడియో ఆడియో టెస్టింగ్ అనేది క్రిందన్న అబౌట్లో మీకు లింక్ అయితే ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే చూడండి ఏ విధంగా ఆడియో వస్తుంది ఏంటి అనేది. ఇన్స్టాగ్రామ్కి అయితే కాపీరైట్స్ అయితే లేవు. అండ్ ఈ సెట్ ఎంత ప్రైస్ పడింది ఏంటి అనే విషయం అయితే నేను ఈ ఛానల్ ఈ వీడియో అబౌట్లో ఇస్తాను. నేను అబౌట్లో ప్రైస్ ఇస్తాను, ఏ రేటు సోన్స్. అక్కడికి వెళ్ళి మీరు రేట్ అనేది చూడొచ్చు. వాల్యూమ్ వచ్చినప్పటికి ఇక్కడ 25 వాల్యూమ్ పెట్టానండి. ఫ్రెండ్స్, ఇక్కడ యాంప్లిఫైర్ చూస్తున్నారు కదా, మనకి లెఫ్ట్ కంట్రోల్ ఉంటుంది. చాలామంది మనం సెట్ ఇచ్చాక మాకు బేస్ రావట్లేదు అంటున్నారండి. ఈ ట్రాన్స్పోర్ట్లోని ఏమైనా ఈ కంట్రోల్ మైనస్ అయిపోతే అంటే తగ్గితే మనకి బేస్ రాదు. ఎంతసేపు రిమోట్లోని అంటే ఆస్ట్రా రిమోట్లో వాల్యూమ్ పెంచేసి లేదా డిఎస్పి రిమోట్లో వాల్యూమ్ పెంచేసి అయ్యా మాకు బేస్ రావడం లేదండి, వాల్యూమ్ ఫుల్గా ఉంది అంటున్నారు. సో బేస్కి ఈ రిమోట్కి ఇక్కడ విషయం ఇది కాదండి. ఎందుకంటే ఇది డీప్ బేస్ అంటే స్మూత్ బేస్, హార్డ్ బేస్ కంట్రోల్ ఇది.
ఫ్రీక్వెన్సీ కంట్రోల్. ఒకవేళ ఇది తగ్గిస్తే బేస్ రాదు. దీన్ని కనీసం ఒక 10%, ఒక 15% పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. ఇంకా ఎక్కువ పెంచితే అదురుతుందండి, కొంచెం భయం వేస్తుంది. బయట రోడ్డు మీద వేసే డీజేలా ఉంటుంది. మాకు అదిరే బేస్ కావాలంటే ఇది వాల్యూమ్ పెంచవచ్చు. మాకు స్మూత్ బేస్ కావాలంటే ఒక 5 to 10% ఈ లెవెల్లో పెట్టుకోవాలి. ఇనఫ్, 10% సరిపోద్ది. వినలేమండి. సో విన్నారు కదా, ఆయన వాడుతున్నారు కాబట్టి, సీలింగ్ ఉంది కాబట్టి ఆయనకి తెలుసు. సో ఈ బేస్ అనేది మాత్రం ఆపరేట్ చేయాలి. వీడియోకి బేస్ మారుతూ ఉంటుందండి. కొన్ని బేస్ సపోర్ట్ వీడియోస్ ఉంటాయి, కొన్ని స్టీరియో ట్రబుల్ సపోర్ట్ వీడియోస్ ఉంటాయి. సో ట్రబుల్ సపోర్ట్ వీడియోస్లోనే ట్రబుల్ ఎక్కువ ఉంటుంది, ట్రబుల్ తగ్గించుకొని పెంచుకోవడం చేయాలి. బేస్ సపోర్ట్ వీడియోలో మాత్రం బేస్ తగ్గించాలి, బేస్ చాలా పెంచుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ కంట్రోల్ అంటే నాకు ఎదురుగా ఉన్నప్పుడు ఎడమ చేతి వైపు ఉన్న కంట్రోల్ మాత్రము మీరు ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు బేస్ ఈ వీడియోకి ఎక్కువ ఉంది, సో ఎక్కువ బేస్ ఉంది కాబట్టి నేను తగ్గించాను. మరొకసారి ప్లే చేద్దాం. కొంచెము అర్థమైన కొంచెము కాకపోయినా కొంచెము పెట్టు చూపినా